సృష్టిలో ఏ జీవుడికి కూడా గందరగోళం లేదు. ఒక్క మానవ జన్మానికే గందరగోళము. ఎక్కడికో వెళ్తాను, ఏదో తెస్తాను, ఏదో దొరుకుతుంది. ఆ ప్రతి ఒక్క ఆలోచన ఒక మానవ జన్మకే గందరగోళ. ఎలా అయితే నేను బాగుపడతాను, ఎలాగైతే నేను ఇంకా కూడా ఎదుగుతాను అని ఆ భావన ఉంటుంది. మనిషి గందరగోళం అయినందువలన ఇంకా కూడా మనిషి పాపాలు చేస్తున్నాడు. ఒక పసివి ఒక పొలంలోనికి వెళ్ళి సంసిముడు మేయాలంటే కడుపు నిండా మేసుకొని దానింటికి వెళ్ళిపోతుంది. మనిషికి అక్కడ ఆహారం దొరుకుతుందంటే ఆడు కడుపు నిండా భోజనం చేసే తర్వాత మళ్ళీ దాచుకోవడానికి ఒక పాత్ర, ఒక బ్యాగు తయారు చేస్తాడు. అంటే ఆ మనిషిలో గందరగోళం అనేది జీవితాంతము కూడా ఎప్పుడూ కూడా అదే రిపీట్ జరుగుతుంటుంది. అటువంటి భావన ఉందన్న వలన మనిషి ఎదగలేకపోతున్నాడు. ఈ సృష్టిలో శతకోటి జీవరాశులు ఒక మనిషికి ఎందుకు అహంకారము, ఆవేశము ఇలా తాపత్రం పడిపోతున్నాడు? ఈ ప్రకృతి ఇచ్చే నేచర్ వల్ల, మనం తినే ఆహారం వల్ల, మనం చూసే ఈ ప్రదేశం వల్ల, మనం తింటుంటే ఈ తినే ఆహారము జీర్ణ క్రమములుగా అటువంటి భావన